హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీబీసీ. నేను జనరల్గా కారు వీడియోస్ ఎలా తీస్తుంటాను అని చాలామంది అడుగుతారు. ఎందుకంటే చాలా క్లారిటీగా వస్తుంది, కింది నుంచి కూడా తీస్తారా అని చెప్పేసి అనమాట. సో నేను ఎలా తీస్తాను అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మెయిన్ నేను వాడే రెండు టూల్స్. ఒకటి ఇది సెల్ఫీ స్టిక్ అనమాట, ఇలా వస్తుంది లాంగ్, చూశారు కదా. సో ఇలా వస్తుంది. ఇంకోటి ఉంది, మళ్ళీ తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికైతే దీన్ని ఎలా వాడతామనేది చూద్దాం. జస్ట్ ఇలా ఫోన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫోన్ తీసుకొని ఇలా పెడతాను ఈ సెల్ఫీ స్టిక్కి. ఓకే, ఈ సెల్ఫీ స్టిక్ ఇలా పెట్టేసి జస్ట్ దీంతోనే తీస్తాను. ఇప్పుడు ఒకసారి మీకు తీసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కారు వీడియో తీసేది నేను ఫుల్గా చుట్టూ తీస్తాను అన్నమాట. సో కంప్లీట్గా కారు మీకు కనిపిస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది చూడండి. ఇంకా బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ కూడా మనకు మెయిన్ నేమ్ బోర్డ్స్ ఉండే వైపు, ఇంకా అలాగే టైర్స్ ఇక్కడ తీసేటప్పుడు టైర్ని కూడా తీస్తాను. టైర్ ఎంతవరకు వ్యాలిడిటీ ఉంది ఏంటి అనేది నాకు ఆ సెల్ఫీ స్టిక్ అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట దానికి. అలాగే ఇంకా ఫ్రంట్కి వస్తే హెడ్ లైట్స్ ఎలా ఉంది, అలాగే దానికి ఫాగ్ లైట్స్ ఉన్నాయా లేవా, మనకు నిలబడి తీస్తే కుదరదు కాబట్టి ఇలా కూర్చొని కంప్లీట్గా కింద డౌన్లో పెట్టేసి మీకు ఈ వ్యూలో చూపిస్తాను. ఓకే, ఇంకా దీని తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మనకు ఎల్ఈడి లైట్ అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ లైట్ వచ్చేసి. ఈ లైట్ ఎందుకు యూజ్ చేస్తాను అంటే, మనకు కింద గ్రౌండ్లో మనకు లైట్ ఉండదు కాబట్టి వాడతాను. ఇది చాలా పవర్ఫుల్ లైట్, ఇది బ్యాటరీతో నడుస్తుంది చూడండి. ఆన్ చేస్తే అలా ఉంటుందన్నమాట. సో దీని కాస్ట్ కూడా మనకు పెద్దగా ఏముండదు, ఒక 5000 లోపే ఉంటుంది. ఇలా బ్యాక్లో మీకు కింద మొత్తం ఇంజన్ ఎలా ఉంది ఏంటి, పెట్రోల్ ట్యాంకు ఏమైనా డ్యామేజ్లు ఉన్నాయా అని చూపించడానికి దీన్ని వాడతాను. ఇలా లైట్ ఆన్ చేసి ఎండలో కూడా, అంటే మామూలుగా ఉండదు, కంకరాల్లో ఎండలో వీడియో తీయడం అనేది కారిపోతుంటుంది. సో అయినా కానీ ఈ సెల్ఫీ స్టిక్ని ఇలా ఫుల్ లెంత్లో మొత్తం తీసేసి ఇక వంగి కూర్చొని, ఇది చాలా టఫ్ జాబ్, అంత ఈజీ ఏం కాదు, చాలామంది ఈజీ అనుకుంటారు. ఇంకా మనకు కెమెరాని ఆన్ చేసి సెల్ఫీ స్టిక్ని ఇలా బ్యాక్ ఇలా తిప్పేసాం అనమాట. ఇలా తిప్పేసి అప్పుడు మనం కంప్లీట్గా కెమెరా అలా లోపలికి వెళ్తుంది చూడండి ఇప్పుడు. సో ఇది కింద మొత్తం చీకటిగా ఉంటుంది, లైట్ వేయడం వల్ల మనకు వెలుతురు వస్తుంది. అలాగే కింద కంకరాలు కూడా ఉండడం వల్ల ఇంకొంచెం లైట్ వస్తుంది అనమాట. సో మనం ఇలా వెళ్తూ ఉంటే లైట్ని కూడా క్యారీ చేస్తాను. లైట్ని చేయితో తీసుకొని మెల్లిగా ముందుకెళ్తాను అనమాట. ముందుకెళ్తే మీకు ఇంకా బ్యూటిఫుల్గా అండ్ లైట్ పర్ఫెక్ట్ లైటింగ్ తోటి వీడియో అనేది వస్తుంది. చాలామంది అంటారు బాగుంటాయి మీ వీడియోస్ అని. ఎందుకంటే అందరూ ఇలా చేయడం అంటే అంత ఈజీ కాదు, మనం ప్రొఫెషనల్స్ కాబట్టి ఇలా చేస్తాము. అది కూడా కస్టమర్స్కి అన్నీ తెలవాలని చెప్పేసి, ఎందుకంటే కస్టమర్ డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చినా కూడా ఇంతగా చూడలేడు. సో అందుకని చెప్పేసి ఇలా తీస్తాము. సో ఎండాకాలం ఊహించుకోండి ఎలా ఉంటుందో, ఈ కాలే రాళ్ళ మీద కూర్చొని ఆ వీడియో తీయడం అనేది. సో ఇది మెయిన్ పోర్షను దీంట్లో. ఇది అయిపోయాకే మనకి ఇంకా లైట్తో అయితే పెద్దగా పని ఉండదు, మళ్ళీ తర్వాత ఉంటుంది. సో లైట్ పక్కకు పెట్టేసి మళ్ళీ ఇప్పుడు మనం సెల్ఫీ స్టిక్ని కూడా చిన్నగా చేసేసి ఇంటీరియర్ తీస్తాము. ఇంటీరియర్ చాలా ఇంపార్టెంట్ చాలామందికి, ఎందుకంటే లుక్, సీట్ కవర్లు ఎలా ఉన్నాయి, డ్యామేజ్ ఉన్నాయా లేదా, అలాగే బ్యాక్ సైడ్ ఏసీ విండ్ ఉందా లేదా, స్పేస్ ఎంత ఉందని చెప్పేసి చాలా క్లియర్గా చూస్తాము. అవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి స్లోగా చూపిస్తాను. అలాగే మనకి ఏమైనా బండి యాక్సిడెంట్ అయిందా లేదా అంటే మన ఆఫ్రాన్ పిల్లర్స్ చెక్ చేస్తాం కదా, సో అది కూడా మీకు ఇక్కడే చూపించడం జరుగుతుంది. ఆ డాట్స్ కానీ కంపెనీతో పాటు వచ్చిన చిన్న కర్వ్ కానీ ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా ఇక్కడ తీయడం జరుగుతుంది. ఇంకా ఫ్రంట్ సైడు డ్రైవర్ సీట్ దగ్గర స్టీరింగ్ ఆప్షన్లు ఏమున్నాయి, పవర్ విండోస్ ఉన్నాయా లేవా చూడండి. దీనికి 2 పవర్ విండోస్ మాత్రమే ఉన్నాయి. సో ఇలా ఇవి కూడా కంప్లీట్గా చూపించడం జరుగుతుంది బాగా స్లోగా, ఎందుకంటే కొన్ని వీడియోలో జప్ని వెళ్ళిపోతే మనకు ఏం పెద్దగా అనిపించదు, కూల్గా ఉండి చూపిస్తేనే తెలుస్తుంది. సో నన్ను వీడియో తీయడానికి వచ్చిన మా మోజెస్ నాకు ఇటువైపు నుంచి వచ్చాడు అనమాట. ఇన్ని రోజులు నేను ఒక్కనే తీసేటోని, ఇది మీకు చూపించడానికి ఇంకొకరి సహాయం తీసుకున్నాను, అతనే మోజెస్ పెట్టలేదు. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, కొంతమంది అడుగుతూ ఉంటారు ఇంత బాగా ఎలా తీస్తావు అని చెప్పేసి. సో వాళ్ళందరి కోసము, అలాగే మన సబ్స్క్రైబర్ల కోసం కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో అందుకే మోజెస్ హెల్ప్ అయితే తీసుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ స్టీరింగ్ దగ్గర వచ్చేసి రీడింగ్ ఎంత ఉంది ఏంది, స్టీరింగ్లో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది.
ఎందుకంటే ప్రతి కారు కూడా ఫ్రంట్ సీట్లోనే మెయిన్ పార్ట్స్ ఉంటాయి. సౌండ్ సిస్టమ్ కానీ, ఏసీ కానీ, గేర్ ఆటోమేటిక్గా కాదా అనేది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంజన్. మనం ఈ బానెట్ ఓపెన్ చేశాకే మన ఇంజన్ సిచ్యువేషన్ తెలుస్తుంది. ఇక నేను చెప్పాను కదా, ఆఫ్రాన్స్ పిల్లర్స్ మెయిన్ చెక్ చేయడం అని చెప్పేసి. సో ఇక్కడ చాలా కూల్గా, చాలా స్లోగా అయితే చూపిస్తాను. కెమెరా పర్ఫెక్ట్గా ఫోకస్ చేసుకొని, సో ఇంకా అది అయిపోయాక మీకు నెక్స్ట్ వేరే పార్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇది చూద్దాము అసలు ఈ కార్కి ఎలా తీస్తున్నానో. ఈ కార్కి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను దీంట్లో పెడుతున్నాను చూడండి. సో ఇదైతే మనకు మేకింగ్ వీడియో అనమాట. సినిమాలకి వాటికి మేకింగ్ పెడతారు కదా, అలా మన కార్స్ మేకింగ్ వీడియో ఇది కొంచెం వెరైటీ అనుకోవచ్చు. సో ఇంజన్ వీడియో అయితే ఇలా తీస్తానన్నమాట. ప్రతి దీనికి కూడా ఆ స్టిక్ ఎక్కువగా వాడతాను. స్టిక్ ఆల్మోస్ట్ 99% యూజ్ చేస్తాను. ఎందుకంటే మన హ్యాండ్తో పెట్టుకుంటే షేక్ అవుతుంది. సో ఆ స్టిక్ అయితే మనకు ఇంకొంచెం కంఫర్ట్ ఉంటుందన్నమాట, షేక్ అవ్వదు. మన చెయ్యి పోని ప్లేస్లోకి కూడా దాన్ని అలా దగ్గరికి పెట్టవచ్చు. చూడండి, అలా కూల్గా మనం అన్నీ చూపించాక, ఎందుకంటే ఇక్కడ బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీ ఏ కంపెనీదో కూడా తెలుస్తుంది. సో అలా ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఉంటేనే కారు కొనే వాళ్ళకు ఈజీగా ఉంటుంది. సో అందుకోసమే ఈ కష్టం అంతా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే మనం ఫ్రంట్ సైడ్ కిందికి వెళ్తాం. ఫ్రంట్ సైడ్ కిందికి వెళ్ళడం కూడా చాలా కష్టం. ఎందుకంటే కింద బ్యాక్ సైడ్ కంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ చూడండి మనం కింద ఎలా పెడతాం కెమెరా అనేది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు లైట్ అవసరం. సో కింద చూపించేటప్పుడు మాత్రం మెయిన్ లైట్ అవసరం. ఒక్కొక్కసారి బాగా మేఘాలు పట్టినప్పుడు మాత్రం మామూలుగా ఇంటీరియర్లు కూడా వాడతాం అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ కాలుతూ ఉంటాయి కింద మాత్రం రాళ్ళు. బట్ అయినా కూడా వీడియో మనం తీసే అవ్వాలి, ఎందుకంటే మొత్తం కనిపించాలంటే తీయాలి కాబట్టి. సో ఇలా పెడతాం. చూడండి, గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంది. సో ఇలా మనకు మెల్లిగా ఆ సెల్ఫీ స్టిక్ అనేది ఇక్కడ అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనం చెయ్యినైతే అంత లోపలికి పెట్టలేము. సో ఎవ్రీథింగ్ డీటెయిల్గా అక్కడ ఉన్న నెంబర్లతో సహా కొన్నిసార్లు కంపెనీ పేర్లు కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మేకింగ్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేయండి. ఇంకెవరైనా కార్ వీడియోలు తీయాలనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. మన షోరూమ్ అయితే హైదరాబాద్లోని నాగోల్లో ఉంది. అన్ని రకాల కార్స్ అవైలబుల్ ఉంటాయి. రీజనబుల్ బడ్జెట్కి బెస్ట్ కార్స్, అంటే మంచి కండిషన్లో ఉన్న కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. హైదరాబాద్ నాగోల్ బండ్లగూడ రోడ్లో ఉంటుంది. నాగోల్ ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చి మీరు కాల్ చేస్తే సరిపోతుంది. మీకు అన్ని వీడియోలు కూడా నా నెంబర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఆ నెంబర్కి మీరు ఆఫీస్ టైమింగ్స్లో కాల్ చేయొచ్చు. ఇక చూడండి, ఇక్కడ డిక్కీ తీస్తున్నాను చూడండి. డిక్కీలో మనకు మెయిన్ స్టెపిన్ ఉంటుంది. స్టెపిన్, జాకీ, పానాలు ఉంటాయి కదా, వాటి మనం చెయ్యి అంత లోపలికి పోలేదు కాబట్టి ఇక్కడ మనం ఎటంటే అటు తిప్పుకోవచ్చు. స్టెపిన్ ఎంత వాల్యూ ఉంది, ఇంకా ఎంత పర్సంటేజ్ ఉంది స్టెపిన్ టైర్ కొత్తదా కాదనేది కూడా మనకి ఇక్కడ చాలా బాగా తెలుస్తుంది అనమాట. ఇంకా ఇది ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసాము. ఇక్కడ మనం కొంచెం స్టిక్ని స్టెడ్ చేసుకొని, ఇక ఇది ఫైనల్ వీడియో షార్ట్ ఏంటంటే ఇక్కడ మనం ప్రైజ్ అండ్ ఫోన్ నెంబర్ ఇస్తాం నేను రెగ్యులర్గా చేసే వీడియోలలో. సో ఇలా ఆ నేమ్ బోర్డు దగ్గర నుంచి షిఫ్ట్ ఉంటే షిఫ్ట్ దగ్గర నుంచి ఇలా బ్యాక్ అని వచ్చేస్తే మీకు ఒక పొజిషన్లో కార్ కనిపిస్తుంది. అంటే స్టేబుల్గా, ఇంకా మూమెంట్ ఏం పెద్దగా ఉండదు. సో ఇక్కడ నుంచి మీకు ప్రైజు అండ్ దాని ఫోన్ నెంబరు ఇంకా మోడల్ కూడా అన్ని డీటెయిల్స్ అయితే చెప్పేసి వీడియోని ఎండ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా హార్డ్ వర్క్ మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి కార్ వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్.